సఖీస్ అండ్ సఖాస్ ఎలా ఉన్నారు? ఈరోజు మన డే 44 అనమాట. సో ఐ కేమ్ టు పార్క్. ఇప్పుడు వాకింగ్ చేస్తాను. వాకింగ్ తర్వాత యాజ్ యూజువల్గా ఎక్సర్సైజ్ చేసుకొని మెడిటేషన్ చేసుకుంటాను. అండ్ నిన్న యాక్చువల్గా రమా ఆంటీతో కాన్వర్జేషన్ బాగుంది. చూద్దాం ఈరోజు ఎవరు మనకి మంచిగా మాటలు చెప్తారు. అండ్ కుదిరితే ఐ విల్ టాక్ టు దెమ్ అండ్ అదర్వైజ్ ఐ విల్ డూ యాజ్ యూజువల్ నా వాకింగ్ ఏదో నేను చేసుకొని దాని తర్వాత I will do my exercises. Yes, come let's do our walking together. My dear Sakis and Sakas, I really want to share with you something very very close to my heart and very special moment for me. So adentante ninna ఒక బ్యూటిఫుల్ మూమెంట్. లార్డ్ కృష్ణ నాతో యాక్ట్ చేశారు. ఎస్, మీరు వింది కరెక్టే, లార్డ్ కృష్ణ నాతో యాక్ట్ చేశారు. ఇఫ్ యూ వాంట్ టు సీ హిజ్ యాక్టింగ్, గో అండ్ సీ మై పర్సనల్ లైక్ మై పేజ్ విజయ్ సాయి కిరణ్ మై అండ్ ఇన్స్టాగ్రామ్. ఆ రీల్ నేను ఆయనతో చేసిన లైక్ ఐ రియలీ ఫెల్ట్ లైక్ ఆ ఎమోషన్ నాకు ఆయన్ని తలుచుకుంటేనే అంత బాగా వచ్చింది. సో అది ఎన్నిసార్లు చూసుకున్నాను అంటే ఆ సెల్ఫ్ లవ్ లేదంటే ఇట్స్ నాట్ అబౌట్ మై యాక్టింగ్, ఇట్స్ నాట్ అబౌట్ సెల్ఫ్ లవ్, ఇట్స్ అబౌట్ హౌ కృష్ణ ఇస్ స్మైలింగ్. ఇట్ రియలీ గివ్స్ మీ సమ్ గుడ్ బూస్ట్. సో ఐ వాంట్ టు షేర్ విత్ యూ దాట్. ఇప్పుడు వాకింగ్ ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. ఇది అయిపోయిన తర్వాత ఐ డూ మై ఎక్సర్సైజ్. మా తెలుగు తల్లికి మల్లె పూదండ, మా కన్న తల్లికి మంగళారతులు, కడుపులో బంగారు కనుచూపులో కరుణ, కడుపులో బంగారు కనుచూపులో కరుణ, చిరునవ్వులో సిరులే దొరలించిన తల్లి, మా తెలుగు తల్లికి మల్లె పూదండ, మా కన్న తల్లికి మంగళారతులు. గలగల గోదారి కడలిపోతుంటేను, గలగల గోదారి కడలిపోతుంటేను, బిరబిరా కృష్ణమ్మ పరుగులెడుతుంటేను, బంగారు పంటలే పండుతాయి, బంగారు పంటలే పండుతాయి, మురిపాల ముత్యాలే డొరులుతాయి, మా తెలుగు తల్లికి మల్లె పూదండ, మా కన్న తల్లికి మంగళారతులు. హే సఖీస్, ఈ సాంగే అనమాట నేను వర్కౌట్ చేస్తున్నప్పుడు నా బ్యాక్గ్రౌండ్లో వినిపించింది. నాకెందుకో ఈ సాంగ్ పాడాలి అనిపించింది. సో అందుకే ఇది ఒక మెమరీగా ఉంటుంది కదా అని చెప్పి నేను ఈ సాంగ్ పాడానన్నమాట ఈరోజు. సో ఎక్సర్సైజ్ విషయానికి వచ్చేసరికి యాజ్ యూజువల్గా ట్విస్టర్స్ చేసేసి ఇవి కర్రతో ఫస్ట్ ముందంతా జిమ్ మనం లిఫ్ట్ చేస్తాం కదా, దాంతో చేశాను. దాని తర్వాత ఈ కర్రతో కొంచెం కుస్తీలు పడ్డాను. అండ్ ఈ కరసం నాకు ఎందుకో తెలియదు కానీ బాగా నచ్చుతుంది. అబ్బా, ఐ రియలీ లవ్ టు డూ దట్ అని. సో దీంతో కూడా ఎక్సర్సైజ్ చేశాను. అది ఇందాక మీరు చూసినట్టు పాట వింటున్నప్పుడు విజువల్స్ చూసుంటారు కదా, అప్పుడు అది వెయిట్ ఏముండదు అని అనుకోవచ్చు. బట్ అది చాలా వెయిట్గా ఉంది. డంబెల్స్ ఎత్తకపోయినా అది నేను బేర్ చేయగల వెయిట్ అనమాట. సో ఈ కర్రసాము తిప్పుతూ కొంచెం నేనేదో పోజ్ కొడుతుంటే ఒక అంకుల్ వచ్చి నాకు చెప్తున్నారనమాట, పాప అలా కాదు, సింగిల్ హ్యాండ్తో తిప్పాలి, నువ్వు అది నేర్చుకో తిప్పడము అని చెప్పి అంటున్నారు. అవునా అంకుల్, ఇది ఒకసారి చూపించండి అని చెప్పి అసలు అంకుల్ తిప్పారు, సూపర్గా తిప్పారు. ఒక హీరోయిక్గా అనిపించింది అనమాట. ఐ రియలీ లవ్ దట్. అప్పుడు నేను చూస్తున్నప్పుడే వావ్ అనుకున్నా. తర్వాత నేను ఏదో ట్రై చేద్దాము అని చెప్పి చేశాను కానీ ఐ డోంట్ నో ఏం చేయాలి ఏంటి అనేది అర్థం కాలేదు. తర్వాత ఆ పక్కన వాచ్మెన్ అంకుల్ వచ్చి, పాప అందరూ నడుస్తుంటే డిస్టర్బ్ అవుతున్నారు, మళ్ళీ తగిలిద్దేమో, ఆపే అమ్మా అని అన్నారు. ఓకే 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 సరే సరే అని చెప్పి ఆపేశాను. అండ్ సైక్లింగ్ చేయడానికి ఈరోజు చాలా కష్టపడ్డాను. చాలా సైకిల్స్ మారాను ఈరోజు. ఏంటి ఫస్ట్ చేశాను
చేశానా అది లూజ్గా ఉంది, నాకు నచ్చలా. సెకండ్ చేసా, అది కూడా స్లోగా వెళ్తుంది, అది నాకు నచ్చలా. ఇంకా మందే కరెక్ట్ అని చెప్పి కెమెరా యాంగిల్ కొంచెం ముందు పెట్టుకొని చేశాను అనమాట. ఇది చాలా ఎక్కువసేపు చేశాను. అండ్ దాని తర్వాత హ్యాండ్ వర్కౌట్ చేశాను. వర్కౌట్స్ అనేవి కంపల్సరీగా నేను చేసేవి తక్కువ, ఒక వేళ్ళ మీద లెక్క పెట్టుకునే 4-5 ఎక్సర్సైజెస్ అయినా ఎక్కువసేపు దీని మీద టైం స్పెండ్ చేస్తున్నా కదా. ఐ రియలీ సా సమ్ డిఫరెన్స్ ఇన్ మై బాడీ, అప్పర్ బాడీ అనమాట. లోవర్ బాడీలో ఎక్కువ డిఫరెన్స్ అంటే నేను చెప్పలేను, కానీ అప్పర్ బాడీలో మాత్రం చాలా డిఫరెన్స్ వచ్చింది. ఎస్పెషలీ వెన్ ఇట్ కమ్స్ టు మై వేస్ట్ అనమాట. నడుము దగ్గర అయితే చాలా డిఫరెన్స్ కనిపించింది నాకు, ఎందుకంటే అది టోన్ అవుతుంది, ఫిట్ అవుతుంది. అండ్ అది నేను అబ్జర్వ్ చేశాను. నాకు హిప్స్ దగ్గర కూడా అదేంటంటే టోన్ అవుతున్నట్టు అనిపించింది. టు బీ ఫ్రాంక్ ఫుల్ బాడీ టర్న్ అవుతున్న ఫీలింగ్ వస్తుంది నాకు. అండ్ లాస్ట్ ఎక్సర్సైజ్ కదా, ఈసారి అప్పుడు వర్షం పడటం స్టార్ట్ అయింది. ఆహా, అదిరిపోయింది. వావ్, ఫ్లోటింగ్ రివర్ బాగుంది. నేను కూడా దాంతో పాటు వెళ్ళిపోయినా. ఏంటి మమ్మీ ఏంటంటే మామూలుగా తన ఊరికి చూపిస్తాను. మట్టి వాసన. డబ్బా ఈరోజు ఏం స్పెషల్ లేదు అనుకున్నా, వెంటనే వచ్చింది. అసలు ఆ మట్టి వాసన, అసలు ఆ ప్రెజెన్స్, అదంతా ఎంత బ్యూటిఫుల్గా అనిపించిందో తెలుసా. ఆ లేక్ వ్యూ పాయింట్ అంతా నాకు చాలా అందంగా, చాలా బ్యూటిఫుల్గా కనిపించింది. ఈరోజు ఏం స్పెషల్ లేదేంటి అని నేను ఫీల్ అవుతే ఒక నెక్స్ట్ మినిట్ నాకు తెలిసి నేను చేశాక ఒక 30 మినిట్స్కి వాన లైట్గా పడుతుంటే సర్లే ఏముందిలే, ఎండ వచ్చి వెళ్తుంది, ఏముందిలే అనుకున్నాను. బట్ ఇంత బాగా పడుతుంది అని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, అందుకే నేను అలా చేశాను. ఇప్పుడు మెడిటేషన్ చేద్దాం అని కూర్చున్నాను, బట్ మొత్తం అంతా మట్టిగా వాటర్ ఉంది. ఆల్రెడీ తెలిసిపోయి ఇంకేం తెలుసుకున్నాను, అందుకే బెల్లం కూర్చొని చేస్తాను. ఈరోజు మెడిటేషన్ నాకు చాలా స్పెషల్, బికాస్ ఆ మట్టి వాసన ఎంత అందంగా ఉందో, చాలా బాగుంది. గైస్, దిస్ ఈస్ రియలీ ఇన్క్రెడిబుల్. ఐ వాజ్ రియలీ ఫీలింగ్ రిలాక్స్ ఇన్ మై బాడీ, మై మైండ్. యూనో వైల్ ఐమ్ డూయింగ్ మెడిటేషన్, ఆ మట్టి వాసన నా ముక్కకు అందుతుంటే అది ఎలా ఉందంటే, అబ్బా, అది ఒక యాడ్లో, ఒక సోప్ యాడ్లో చూపిస్తారు చూడండి, కళ్ళు మూసుకొని మళ్ళీ తెరవంగానే ఒక కొండ ప్రదేశాల్లో ఉన్నట్టు. I just felt like that. So 44th day was like really good. బాగుంది ఫీలింగ్, చెప్పలేకపోతున్నాను కానీ బ్రీత్ తీసుకుంటుంటే మంచి ఫీలింగ్ వస్తుంది. సో యా, that's it for today. If you like this video, please like, share and subscribe to my channel PD with VSK, and don't forget to comment below because your comments boost me so much. And yeah, you know my dear Sakis and Sakas, I always love you all. Bye bye, stay tuned for tomorrow.